న్యూస్ చూస్తున్నాం. నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. వెంకటరమణ కనిపించడం లేదంటూ ఆయన భార్య ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫోన్ సిగ్నల్స్ ను ట్రాప్ చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి మధురానగర్ కెనాల్ వరకు సిగ్నల్ ట్రాక్ అయినట్లు గుర్తించారు. దాంతో మధురానగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి పెద్ద శబ్దంతో కాలువలో ఒక వ్యక్తి దూకినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ కు ఎంపీడీఓ వెంకటరమణ ఒక లెటర్ రాశారు. మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు తనని వేధిస్తున్నాడని లెటర్లో పేర్కొన్నారు. 55 లక్షల లీజు డబ్బులను ప్రసాద్ రాజు ప్రభుత్వానికి రానికుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లీజు డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత తనపై పడటంతో ఒత్తిడి తట్టుకోలేక సెలవులు పెట్టినట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి సెలవుల్లో ఉండగా మొన్న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డబ్బులు రికవరీ చేయాలన్న ఉన్నత అధికారుల ఒత్తిడి, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వేధింపుల కారణంగా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఎంపీడీఓ కుమారుడు కృష్ణ తెలిపారు. 3 నెలల క్రితమే నర్సాపురం ఎంపీడీఓగా విధుల్లో జాయిన్ అయ్యారని, అప్పటి నుంచే ఫెర్రీ గొడవలు జరుగుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది మార్చికి వెంకటరమణ రిటైర్ కానున్నారని, ఈ సమయంలో ఆయన సిన్సియారిటీపై దెబ్బ కొట్టారని వాపోతున్నారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఎంపీడీఓ కుమారుడు కృష్ణతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. కేసు హిస్టరీ అనేది కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి వాళ్ళ కుమారుడు కృష్ణ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన అడుగుతారు, ఏం జరిగిందండి మీ ఫాదర్ విషయంలో? అసలు ఏం జరిగింది? ఆయన ఎంపీడీఓగా నర్సాపురంలో విధులు చేసేటప్పుడు అసలు ఏం జరిగింది? మా ఫాదర్ ఎంపీడీఓగా నర్సాపురంలో 4 months నుంచి చేస్తున్నారండి. అంతకుముందే నర్సాపురంలో చేయలేదు. ఓకే, సో ఆయన జాయిన్ అయిన తర్వాత దగ్గర నుంచి ఈ ఫెర్రీ గొడవ ఏదో జరుగుతుంది. లాంచ్ది వాళ్ళు డబ్బులు కట్టట్లేదు. దానికి ప్రసాద్ రాజ్ అనే వైసీపీ ఎమ్మెల్యే అండదండలు ఈ ఫెర్రీ ఆపరేటర్కి ఉన్నాయి. సో డబ్బులు కట్టకుండా తిరుగుతున్నాడు. అదేమనంటే హైదరాబాద్లో ఉన్నాను, మా అబ్బాయికి బాగాలేదని చెప్పాడంట. సో ఆఫ్టర్ కంటిన్యూస్ ప్రెషర్ ఈయన వదలకుండా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఎట్లా మీడియాలో పెట్టి ఆ ఎంపీపీతో మాట్లాడించి వీడియో కాన్ఫరెన్స్ చేస్తే ఇప్పుడు ఫర్ పాస్ట్ 10 days ఒక 75,000 per day ఎంతో కడుతున్నాడంట. బట్ ప్రీవియస్ 53 lakhs ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి కట్టట్లేదంట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ జెడ్పీ ఆఫీస్ నుంచి రికవర్ చేయకపోతే నీ దగ్గర నుంచి రికవర్ చేస్తాము అని కంటిన్యూస్ ప్రెషర్ తీసుకొస్తున్నారంట. ఆయనేమో నెక్స్ట్ ఇయర్ మార్చికి రిటైర్ అవుతారు. సో ఆఫ్టర్ 34 years సిన్సియర్గా ఉన్నందుకు మాకు జరిగింది ఏంటంటే ఇది. జెడ్పీకి సంబంధించి వాళ్ళు ప్రెజర్ పెడతా ఉన్నారు. వాళ్ళు ఉన్నతాధికారులకు ఎవరికైనా అప్రోచ్ అవ్వడం కానీ ఏమైనా అట్లాంటివి ఏమైనా చేశారా? ఉన్నతాధికారుల కంటే వాళ్ళ సీఈఓ గారికి చెప్తే చూద్దాంలే అన్నారంట. ఆల్రెడీ ఇది 3 months 4 months అయింది ఇది చెప్పి కూడా. ఆల్మోస్ట్ 2 to 3 follow-ups జరిగినాయి. బట్ నో యాక్షన్. ఇంక కరెంట్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయ్ గారిని కలిశారంట. కలిస్తే అక్కడ నో రెస్పాన్స్. మీరేం రెస్పాండ్ అవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను. బీయింగ్ ఎ మినిస్టర్ హీ టోల్డ్ దట్ హీ వాంట్ టు గో విత్ మినిస్టర్. దెన్ ఆయన ఆగి వీళ్ళతో మాట్లాడదాము, నేను మాట్లాడతానులేండి అని చెప్పారంట. బట్ అక్కడ నో యాక్షన్, ఏమీ కదలిక లేదు. బట్ ఈ కంటిన్యూస్ హెరాస్మెంట్ మాత్రం జరుగుతుంది. డబ్బులు కట్టించుకోండి, కట్టకపోతే మీ దగ్గర రికవర్ చేస్తాము, ఇదైతే జరుగుతుంది. ఎవరు కాంట్రాక్టర్స్ ఎవరని చెప్తా ఉన్నారు? ప్రసాద్ రాజే ఆ కాంట్రాక్టరా, లేకపోతే కాంట్రాక్టర్స్ ప్రసాద్ రాజు గారు అనే ఎక్స్ఎమ్ఎల్ఏది ఐ మీన్ బ్యాక్ ఎండ్లో ఆయన ఉండి ఆ ఫెర్రీ ఆపరేటర్ని కట్టనీయకుండా చేస్తున్నారు. సో అది ఆయన చెప్పింది, మా ఫాదర్ నాకు చెప్పింది అయితే అది. ఎప్పుడు మాట్లాడారు మీ ఫాదర్? మా ఫాదర్ నేను 15 days నుంచి ఇక్కడే ఉన్నానండి. మొన్న వెళ్ళి మళ్ళీ నేను వచ్చాను. ఎప్పుడు చెప్పారు ఈ విషయాలని మీ ఫాదర్ మీకు? ఎన్ని రోజుల క్రితం చెప్పారు? 2 months అయింది నాకు చెప్పి కూడా. బట్ అంటిల్ నౌ నో యాక్షన్. 2 నెలల నుంచి బాగా ఒత్తిడి చేసింది. దీంతో కాకుండా ఇంకేమైనా ఉన్నాయని చెప్పడం కానీ అట్లా ఇంకేం లేవు. ఫ్యామిలీ పరంగా అయితే ఏం లేవు. ఎప్పటి నుంచి మీ ఫాదర్ మిస్ అయిన కేసు నా పెనమలూరులో కూడా ఫిర్యాదు చేశారు కదా, ఎప్పటి నుంచి మీ ఫాదర్ గారు? మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు కానూర్ హౌస్ నుంచి. ఆ తర్వాత మా ముగ్గురికి, నాకు, మా బ్రదర్కి, మా మదర్కి ఫోన్ చేశారు. 3:30 అరౌండ్ 3:30 4 o'clockకి ఫోన్ చేసి బాగానే ఉన్నారా, ఏం చేస్తున్నారని అడిగారు. అడిగితే బాగానే ఉన్నాం, ఎందుకు చేశారని అన్నా. ఏం లేదులే ఊరికే చేశాలే అన్నారు. అంతటితో అయిపోయింది. ఆ తర్వాత మా తమ్ముడికి 1 o'clockకి ఆయన రాసిన లెటర్స్ మా తమ్ముడికి ఫార్వర్డ్ చేశారు. ఇంకా దట్స్ ఇట్, లాస్ట్. ఇంకా కనెక్షన్ లేదు. ఆ లెటర్ ఏమైనా పవన్ కళ్యాణ్ ఫార్వర్డ్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా మీ ఫాదర్ చేసి ఉంటారు? అందులో చేయమని వెళ్ళి కలిసి లెటర్ ఇవ్వమని ఆయన బాగా చెప్పమని చెప్పారు. బీయింగ్ ఎ మినిస్టర్ హీ వాంటెడ్ దట్ టు బి కన్వే టు హిమ్.
ఎన్ని 1 గంటకి మీకు మెసేజ్ పెట్టారని చెప్తా ఉన్నారు. 16వ తారీఖు 15వ తారీఖు పెట్టారు మెసేజ్? 16వ తారీఖు మార్నింగ్ 1 AM. ఇంకా అప్పుడే లాస్ట్ మీరు కాల్ మాట్లాడతాం కానీ ఏమైనా ట్రై చేశారా కాల్ చేయడానికి? 4 o'clockకి లాస్ట్. ఆఫ్టర్ దట్ నో కమ్యూనికేషన్. తర్వాత మా తమ్ముడికి లెటర్ పెట్టారు 1 o'clock అంతే. తర్వాత ఏమైనా మాట్లాడతాం కానీ అట్లా ఫాదర్ ఏమైనా ట్రై చేశారా? మీరు లేదా మీరు ఏమైనా ఫోన్ చేయడం కానీ అట్లా మేము కాల్ చేసాము, బట్ అది ఫార్వర్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ ఎంపీడీఓకి ఫార్వర్డ్ అవుతుంది. ఏం జరుగుతుందని ఆయన్ని అడిగాము. ఆయన్ని అడిగితే సేమ్ స్టోరీ చెప్పాడు ఆయన కూడా. బట్ ఆయన ప్రెషర్ తీసుకున్నాడండి, అంత తీసుకోకుండా ఉండాల్సిందేమో అని అన్నారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ కదా తీసుకోవడం, ఎట్లా తీసుకోవాలనేది. లాస్ట్గా 4 వరకు మీతో మాట్లాడిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది ఏమైనా చెప్పారా మీకు? బందర్లోనే ఉన్నాం. మా మదర్ అడిగితే బందర్లోనే ఉన్నాను, టైం పడుతుంది, కొంచెం లేట్గా వస్తానని చెప్పారంట అంతే. ప్రసాద్ రాజు వల్లే ఇదంతా కొంచెం ఒత్తిడి అంతా. ఇప్పుడు ఆయన హ్యాండ్ ఉండకపోతే వాళ్ళు అట్లా చేయరు కదా, డబ్బులు కట్టాలి కదా పాట పాడుకున్నప్పుడు. కంటిన్యూస్ ప్రెషర్ వచ్చింది కాబట్టి ఆయన ఏం చేయలేక ఇప్పుడు ఆయన జీవనాధారం మీద కొట్టారు కదా. ఇప్పుడు రిటైర్ అయ్యే డబ్బుల మీద తీసుకుంటామంటే ఆయన భరించలేకపోయాడు. దట్టు రికవరీ అంటే మామూలుగా ఉండదు కదా, మళ్ళీ దానికి ఎంక్వైరీ అని ఆయన అవన్నీ తీసుకునే పర్సన్ కాదు. బీయింగ్ ఏ సిన్సియర్ హానెస్ట్ పర్సన్ 33 years అండి. ఇప్పుడు కొత్తగా చేసింది ఏమి కాదు. ఆయన మీద ఈవెన్ ఒక్క బ్రైబరీ కేసు కానీ ఏమీ లేదు. ఎప్పుడు రిటైర్మెంట్ అయిపోతా ఉన్నారు? మార్చి 2025. 1 ఇయర్లో మళ్ళీ రిటైర్మెంట్? 1 year కూడా లేదు కదండి, 6 months ఉంది. ఏం చేయబోతున్నారు? లెటర్ని ఏమైనా పవన్ కళ్యాణ్ ఫార్వర్డ్ చేయబోతా ఉన్నారా? దాని మీద ఏం చేయబోతాం? మీడియా ద్వారా మీరు ఏమైనా కన్వే చేయగలిగితే మేము వెళ్ళి కలుస్తామండి. మాకైతే న్యాయం చేయాలి ఏదో ఒకటి. మాకు అసలు ఇదంతా ఎంక్వైరీ ఎట్లా జరిగింది, అసలు ఎట్లా జరుగుతుంది, వీళ్ళందరి మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, సరైన టైంలో యాక్షన్ తీసుకుని ఉంటే మాకు ఈ బాధ ఉండేది కాదు. పోలీసులు ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పుడు మీరు ఫోన్ కట్ చేసిన తర్వాత మా ఫోన్ సిగ్నల్ అందట్లేదు, ట్రై చేసాం కానీ అని పోలీసులకి ఏమైనా అప్రోచ్ చేయడం జరిగింది? మీ ఫాదర్ పోలీస్ కేసు వెంబటే పెట్టాడండి మా బ్రదరు. FIR ఫైల్ చేశారు. వాళ్ళు ఫాస్ట్గానే ఎంక్వైరీ చేశారు. బట్ హోప్లెస్ అండి, వీ కాంట్ డూ ఎనీథింగ్. ప్రధానంగా ఏదైతే ఉందో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వేధింపుల కారణంగానే తన తండ్రి అనేది ఇలాంటి గాయత్యానికి పాల్పడి ఉంటారంటూ కూడా చెబుతున్న పరిస్థితి కొడుకు విషయంలో కనపడతా ఉంది. ఏదైతే తన తండ్రి 4 నెలల క్రితమే నరసాపురం ఎంపీడీఓగా వెళ్ళాడు. ఈ 4 నెలల విషయంలో ఆ లీజు విషయం ఏదైతే ఉందో 55 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. చాలా ఫాలోఅప్ చేసిన ఆ జెడ్పీ అక్కడి నుంచి ఏదైతే ఒత్తిడి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అమౌంట్ అనేది తనకు రికవరీ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను రికవరీ చేయడానికి వెళ్తున్నా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయని విషయాన్ని కూడా కొడుకులతో పాటు భార్యకు కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. మొన్న 15వ తారీఖు ఆయన మచిలీపట్నం వెళ్ళటం, అక్కడి నుంచే ఆయన మళ్ళీ తిరిగి మధుర నగరం రావడం, ఇక్కడ వరకు 4 గంటలకి ఆ లెటర్ కానీ దానికి సంబంధించిన విషయాలన్నింటి కూడా కొడుకులతో పంచుకోవడం, తర్వాత ఈ ఏదైతే ఉందో సూసైడ్కి సంబంధించి చేసుకొని ఉంటారని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే కాలువ ఉందో ఏర్లూరు కాలువకు సంబంధించి ఇక్కడ వరకే ఈ సిగ్నల్స్ అనేవి రావడం జరిగింది. ఈ సిగ్నల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ అవడం జరిగింది. పోలీసులు కూడా ఇక్కడ ఆత్మహత్య ఏమైనా చేసుకొని ఉంటారా, ఒత్తిడి తట్టుకోలేనని కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటు కొడుకులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన తండ్రి నిజాయితీగా ఉన్నందుకు తన తండ్రికి ఇలాంటి చర్యలు అనేవి జరగటం చాలా బాధగా ఉన్నట్టు కూడా తన కొడుకులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా స్పందించి తమకు న్యాయం చేయాలనే డిమాండ్ అయితే ఇటు కొడుకులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ నుంచి. ఎంపీడీఓ వెంకటరమణకు ఎలాంటి హాని జరిగినా మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఎంపీడీఓ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరి శాసనసభ్యులుగా ఉన్న ప్రసాద్ రాజు గారి సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి ఇవాళ ఇంత డబ్బులు కట్టకుండా ఉండడానికి. నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత, పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత ఏదైతే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. నిజంగా అతనికంటూ ఏదైనా జరిగితే, ఏదైనా ఇబ్బంది జరిగితే గనక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గత శాసనసభ్యుల మీద, ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో దవేజీ మీద కేసు పెట్టిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఒక అపంసపం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు. చాలా టెన్షన్ పడుతున్నాడు. అతను హార్ట్ పేషెంట్, అతను కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు. అతను కూడా చాలా టెన్షన్ పడేవాడు ఆయన. దయచేసి అతను ఎక్కడున్నా సరే
నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఇక్కడ ఒక శాసనసభ్యునిగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను పూర్తిగా అండగా మీకు ఉంటానని చెప్పి నేను భరోసాను కల్పిస్తున్నాను. ఆయన కూడా వెంకటరమణ గారు కూడా దయచేసి చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకు ఏ ఇబ్బంది రాదు, మీరు రండి ఇక్కడ.